బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో ఎవరు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనిపిస్తుంది? నబీల్ అఫ్రీది. నబిల్ అఫ్రీది. సో కంపేరింగ్ టు నిఖిల్, నబిల్ అఫ్రీది గెలవగలుగుతాడంటావా? వాళ్ళిద్దరితో అంటే ఫ్యాన్స్ పరంగా చూస్తే నబీల్ అఫ్రీదికి ఓట్స్ బాగా వస్తాయి. గేమ్ అంటే నిఖిల్ ఆడుతుండు బాగా. నిఖిల్ వర్సెస్ సీత అన్నట్టుగా ఇప్పుడు చీఫ్ లో జరుగుతుంది కదా, ఇద్దరు ఎవరు స్ట్రాంగ్, ఎవరు ముందుకెళ్తారు? నిఖిల్ వెళ్ళొచ్చు. నిఖిల్ ఛాన్స్ ఎక్కువ ఉంది. నిఖిల్ మాస్క్ వేసుకొని ఆడుతున్నాడని చాలా వరకు అంటున్నారు కదా, సో మీరేమంటారు? అది మాస్క్ కాదు, గేమ్ ఆడుతుంది, క్లియర్గా అనిపిస్తుంది. మరి ఎక్కువ మన సోనియాకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు నిఖిల్ అంటున్నారు కదా, నువ్వేమంటావు? అయితే కష్టం అండి ఇక. కాకపోతే హ్యామర్ కోసం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి హ్యామర్ అదే అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుండు. కాకపోతే ఓకే, పర్లేదు, ఆమె గేమ్ వల్లనే ఆడచ్చు. లో అవుతున్నాడు అనుకో. ఆమె వల్లనే అవుతుండు. అదే చెప్పిన మైండ్ గేమ్ ఆడుతుంది అని చెప్పేసి. లాస్ట్ టైం రతిక ఎట్లానో అట్లా ఈసారి సోనియా. నైనిక గురించి ఏమంటారు? నైనికా గురించి అంత ఏం లేదు, బాగానే ఆడుతుంది, బాగా కంటెస్టెంట్. అంటే స్టార్టింగ్ లో ఉన్నంత ఇప్పుడు లేదు, కాంపిటీషన్ ఇవ్వచ్చు, రావచ్చు. ఆమె కూడా ఉంది టాప్ 5 అనుకుంటున్నాను నేను. అసలు నువ్వు టాప్ 5 ఎవరు ఉంటారు? నిఖిల్, నబీల్ అఫ్రీది, ఆదిత్య, సోనియా మాత్రమే ఉన్నారు ఉండొచ్చు. అయితే వీళ్ళలో ఏ క్వాలిటీస్ నీకు నచ్చాయి? క్వాలిటీస్ అంటే సోనియాదేమో ఇన్ఫ్లుయెన్స్ చేసే క్వాలిటీ, మళ్ళా నబీల్ అఫ్రీకి ఏమో బాగా ఆడుతుండు, సైలెంట్గా ఆడుతుండు, మెచ్యూర్గా ఉన్నాడు. నిఖిల్ ఏమో గేమ్స్ బాగా ఆడుతుండు, కాంపిటీషన్ బాగా ఇస్తుంది. సో ఈ వీక్ లో ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? పృథ్వీరాజ్. థ్యాంక్ యూ.